డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. సంపూర్ణ ధనదీపం అని ఒక అద్భుతమైన పరిహారం. మేనిఫెస్టేషన్కి ఒక స్ట్రాంగ్ కనెక్షన్ ఉంటుంది. ఈ సంపూర్ణ ధనదీపం మీ గృహంలో మీరు కొన్నాళ్ళు ఫ్రీక్వెంట్గా కొన్ని శుక్రవారాలు సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్య సమయంలో కొన్ని శుక్రవారాలు కంటిన్యూస్గా ఈ సంపూర్ణ ధనదీపం మీ ఇంట్లో పెట్టగలిగితే ఐఎమ్ టెల్లింగ్ యూ, మీ గృహములోకి అష్టలక్ష్మీదేవులు నవ్వుకుంటూ మీ ఇంట్లో నడుస్తారు. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అప్పులతో బాధపడుతున్న వాళ్ళు, రుణాలతో బాధపడుతున్న వాళ్ళు, హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్న వాళ్ళు, వెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్న వాళ్ళు, నేమ్ ఫేమ్ రికగ్నిషన్తో బాధపడుతున్న వాళ్ళు, ఓకే బిజినెస్ గ్రోత్ లేదు, సక్సెస్ లేదు, ఏమి చేసినా మంచి జరగట్లేదు అని బాధపడుతున్న వాళ్ళు ఈ రెమెడీని చేయండి. మానవ జన్మ పొందారా, ఈ రెమెడీ చేయండి. లైఫ్ బ్రహ్మాండంగా ఉండబోతుంది. దీనికి మేనిఫెస్టేషన్కి, వేదిక్ న్యూమరాలజీ, ఆస్ట్రాలజీకి సంబంధించిన స్ట్రాంగ్ కనెక్షన్ ఉన్న హిడెన్ సీక్రెట్స్ని ఈ వీడియోలో రివ్యూలు చేయబోతా ఉన్నా. నిగూఢంగా దాగి ఉన్న జ్ఞానాన్ని వీడియోలో రివ్యూలు చేయబోతా ఉన్నా. లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. స్టే ట్యూన్డ్. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వగురు, మేనిఫెస్టేషన్ కోచ్, లా ఆఫ్ అట్రాక్షన్, మనీ కోచ్, లైఫ్ కోచ్, వైబ్రెంట్ శ్రీ వంశీ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్తే వంశీ గారు. ఆత్మ నమస్కార్. వంశీ గారు, మీరు చాలా వీడియోలో కొన్ని దీపాల గురించి చెప్పారు. ఉప్పు దీపం, కూష్మాండ దీపం అనేసి. ఈ రోజు ఏంటంటే మనీని అట్రాక్ట్ చేయడానికి మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాం. సో ఈ దీపాలు తీసుకుంటే మనీని అట్రాక్ట్ చేయడానికి ఏదైనా దీపం రెమెడీ ఏదైనా ఉందా? ఓ ఎస్, ఎందుకు లేదు, ఉంది. మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుర్గాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీ శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ వరాహదేవి నమః. అంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞాభివందనములు. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. రైట్, దీపాలు వెరీ పవర్ఫుల్. అది కూష్మాండ దీపం కావచ్చు, కల్లుపుతో పెట్టే దీపం కావచ్చు, అష్టలక్ష్ములకు సంబంధించి 8 దీపాలు పెట్టి రెమెడీ చేసే కావచ్చు. దీపం వెరీ పవర్ఫుల్. ఎందుకంటే మనం వెలిగించే దీపం జ్యోతిలోనే మన కులదైవం కొలువై ఉంటుంది. ఈరోజు ఒక డిఫరెంట్ టాపిక్ మాట్లాడదాం. సంపూర్ణ ధనదీపం అని ఒక టెక్నిక్ ఉంది. ఏంటమ్మా? సంపూర్ణ ధనదీపం అంటే సంపూర్ణంగా ధనాన్ని మనకి ఆకర్షించే ఒక సాధన. ఏ టైంలో చేయాలా, ఏ రోజు చేయాలా అన్నీ మాట్లాడదాం. విల్ డీకోడ్ ఎవ్రీ సింగిల్ పాయింట్. పాయింట్ నెంబర్ 1, ఫ్రైడే చేయాలా. ఎప్పుడు? శుక్రవారం చేయాలా. పాయింట్ నెంబర్ 2, శుక్రవారం ఈవినింగ్ చేయాలా. ఇన్ బిట్వీన్ 6 to 8, సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత 6 గంటల నుండి 8 గంటల మధ్య కాలంలో ఇంట్లో చేసుకోవాలి. పాయింట్ నెంబర్ 3, ఎన్ని శుక్రవారాలు చేయాలి? మీ ఓపిక. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, ప్రతి శుక్రవారం ఇన్ని చేయాలనేమీ లేదు. మన ఇష్టం, హ్యాపీగా చేయొచ్చు. ఏమి చేసినా సరే ఇలాంటివి మనం చేస్తున్నప్పుడు ఇల్లు గట్రా మంచిగా క్లెన్జింగ్ చేసుకొని చక్కగా స్నానం చేసి ఫ్రెష్ క్లోత్స్, మైల్ లేని బట్టలు, వస్త్రాలు మంచి ఫ్రెష్గా ధరిస్తే చాలా బాగుంటుంది. ఇది అయ్యాక ఈ దీపం పెట్టేటప్పుడు 6 to 8 కదా, సంధ్యా సమయం కాబట్టి ఇంట్లో జనరల్గా మనం పూజ చేసుకోవాలి. ఇంట్లో దీపం పెట్టి ఏదో మనం ఇంట్లో జనరల్గా పూజ చేసుకుంటాం. పూజ అయ్యాక ఒక ప్లేట్ తీసుకుంటాం. ఒక కాపర్ ప్లేట్ కానీ ఒక నార్మల్ ఒక ప్లేట్ తీసుకుంటాం. ఆ ప్లేట్లో ఒక చిన్న ముగ్గు వేయండి. ఆ ప్లేట్లో ఒక చిన్న ముగ్గు, ఏ ముగ్గు అయినా పర్వాలేదు, వేసి ప్లేట్ చుట్టూ కూడా ఎవ్రీ కార్నర్స్లో పసుపు కుంకుమ పెట్టండి. క్లియర్? ప్లేట్ తీసుకుంటాం, ఒక చిన్న ముగ్గు వేస్తాం. అదే ఒక యంత్రం, ఏం లేదు, ఒక స్టార్, ఒక ట్రయాంగిల్, ఇలా ఒక ట్రయాంగిల్, ఒక రివర్స్లో ఒక ట్రయాంగిల్ వేస్తే ఒక చిన్న ముగ్గు అయిపోతుంది. సింపుల్. మధ్యలో ఒక దీపం పెట్టండి. మట్టి దీపం కానీ మీ ఇంట్లో ఏ దీపం ఉంటే అదంతా కూడా మంచిగా క్లెన్జింగ్ చేసుకోవాలి. మంచిగా వాటర్తో అన్ని క్లెన్జింగ్ చేసుకోవాలి, గంగాజలంతో క్లెన్జింగ్ చేసుకున్న తర్వాత మధ్యలో ఒక ప్రమిది పెడతాం. ప్రమిదికి కూడా మంచిగా పసుపు కుంకం 4 మూలల చుట్టూ ఎడ్జెస్లో పసుపు కుంకం వేస్తాం. నువ్వుల నూనె వేయాల మధ్యలో. సీసేమ్ ఆయిల్స్ అంటే శనీశ్వరుడికి సంబంధించింది. శనీశ్వరుడు యొక్క బ్లెస్సింగ్స్ పొందుతాము. బ్యాడ్ టైం బయటకు వెళ్తుంది. కర్మ, డిసిప్లైన్, రెస్పాన్సిబిలిటీ అన్నీ నేర్పించేది టాస్క్ మాస్టర్. ఆ టాస్క్ మాస్టర్ని సాటర్న్, శనీశ్వరుడు అంటాం. సో సీసేమ్ నువ్వుల నూనె వేయాలి ఇందులో, ఆ ప్రమిదలో. వేసాక ఒత్తు పెడతాం. ఒత్తు వేసి మళ్ళీ ఆ ఒత్తు చిగుర ఇంతకుముందు వీడియోస్లో చెప్పినట్టే కర్పూరంతో మనం పౌడరు మనం ఆ విక్కి అంటిస్తాం. ఆ ఒత్తు చిగురును అంటిస్తాము. ఈ యొక్క ప్రమిదలో ఒక 3 అక్షింతలు
ఓ లవంగాలు వేస్తాం, ఓ 3 అక్షంతలు, ఒక 3 లవంగాలు వేస్తాం. వేసి నేను ఒక మంత్ర చెప్తా, ఆ మంత్రతో దీపం వెలిగించాలి. క్లియరా? డౌట్స్ ఏం లేవు కదా? మంత్ర చెప్తా, ఆ మంత్రతో దీపం వెలిగించి ఇంట్లో నార్త్ ఈస్ట్ కార్నర్, ఈశాన్యం, నార్త్ ఈస్ట్ అంటే తూర్పు ఉత్తరం యొక్క కార్నర్, ఈశాన్యం కార్నర్లో శుక్రవారం సాయంత్రము ఇంట్లో పూజ అయిన తర్వాత ఈ దీపము 6 to 8 బిట్వీన్ ఈశాన్యం కార్నర్లో ఇది పెట్టాలి. గ్రేట్ రిజల్ట్. ఇంకో టెక్నిక్ ఉంది ఇక్కడ, ఇంకా పూర్తిగా చెప్పలేదు. ఆ దీపము చుట్టూ 7 కాయిన్స్ పెట్టండి. ఓకే. దీపం చుట్టూ అంటే ప్లేట్ ఉంటుంది, ముగ్గు ఉంటుంది, మధ్యలో దీపం ఉంటుంది, దీపం చుట్టూ 7 కాయిన్స్ పెట్టాలి. ఈ దీపం వెలుగుతున్నంత వరకు కూడా ఈ దీపం నుండి బయటకు వస్తున్న వెల్త్ వైబ్రేషన్ అంటే డబ్బుని ఆకర్షించే శక్తి ఈ దీపం నుండి బయటకు వచ్చి ఆ కాయిన్స్లోకి వెళ్తుంది. ఆ కాయిన్స్ ఎక్కడ ఉంటే అక్కడ మనీ ఫ్లో. లాకర్లో పెట్టుకోండి, వ్యాలెట్స్లో పెట్టుకోండి, ఇంట్లో పెట్టుకోండి. ఆ కాయిన్స్కి ఏం ఎనర్జీ వస్తుంది? వెల్త్ అని అట్రాక్ట్ చేసే వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీస్ ఎనర్జీస్ ఆ కాయిన్స్కి వెళ్ళిపోతుంది. అది దేని నుండి వస్తుంది? ఈ దీపం నుండి బయట. ఇది స్పిరిచువల్ సాధన, మూఢనమ్మకం కాదు. మూఢనమ్మకం అయితే డేట్ ఆఫ్ బర్త్లు ఎందుకు నీకు, టైమ్ ఆఫ్ బర్త్లు ఎందుకు, ముహూర్తాలు ఎందుకు, మంచి చెడు ఎందుకు? మూఢనమ్మకం అని నోటి నుండి మాట వచ్చిందంటే అన్నీ మూసుకొని పక్కన పెట్టేయాలి. ఇంట్లో దిగినప్పుడు వాడితో మాట్లాడి వీడితో మాట్లాడి అన్నీ ఎందుకు చెక్ చేయాలా? ముహూర్తాస్ ఎందుకు చూడాలా? పెళ్ళిళ్ళకి ముహూర్తాస్ ఎందుకు చూడాలా? పబ్బాలకి ముహూర్తాస్ ఎందుకు చూడాలా? మంచి చెడులకి ఎందుకు చూడాలా? మరి అక్కడ లేనప్పుడు ఇక్కడ ఎందుకు? ఫాలో అయితే అన్నీ మూసుకొని మంచి ఫాలో అవుదాం, లేకపోతే అన్నీ వదిలేద్దాం. అంటే మనకి ఈ టెక్నాలజీ పెరిగిపోయి ప్రతిదీ మనం మూఢనమ్మకం అనుకుంటున్నాం. సూపర్ స్టిషన్స్ కాదు. సైన్స్ వచ్చింది 200 years బ్యాక్. సృష్టి ఎప్పుడు ఆ కామన్ సెన్స్ ఉండాలి. అంటే మనకి కొంచెం మదం ఎక్కిస్తే మైండ్కి మంచి కూడా మనకి ఎక్కదు. ఇది ఐమ్ టెల్లింగ్ యూ, సంపూర్ణ ధనదీపం. ఇది అద్భుతమైన రిజల్ట్. 7 ఎందుకు పెట్టాలి? 7 వరల్డ్స్ సప్త ఋషులకు సంబంధించింది, వాళ్ళతో కనెక్ట్ అవుతుంది. నువ్వుల నూనె ఎందుకు వేసాం? శనీశ్వరుడికి సంబంధించింది, కర్మ ఫలితాలు పోతాయి. మధ్యలో లవంగాలు ఎందుకు వేసాం? రుణబాధలు పోతాయి. అంతా బ్రహ్మాండంగా ఉండాలి. అక్షింతలు వేసాం, ఒక ముగ్గు వేసాం, అదే యంత్రం. పసుపు కుంకం పెట్టాం, అదే శుద్ధి. దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం వెలిగిస్తున్నాం. వీఆర్ లైట్నింగ్, ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఎసార్ను ఆ దీపం ఆ యొక్క కాయిన్స్ ఎప్పుడు తీయాలి? ఆ దీపం కొండెక్కిపోద్ది కదా, అప్పుడు ఆ కాయిన్స్ తీసి మన వ్యాలెట్స్లో, మన లాకర్స్లో పెట్టి అలా ఉంచేయండి. కొన్నాళ్ళ తర్వాత మనం అవి యూజ్ చేసుకోవచ్చు. ఇది అయ్యాక వెంటనే వెళ్ళి ఆడితో వీడితో మాట్లాడకూడదు. సాధన చేసిన వెంటనే ఎప్పుడు ఎవరితో మాట్లాడకూడదు. సైలెంట్గా 2 to 5 minutes కామ్ అయిపోవాలి. నేను ఒక సజెషన్ ఇస్తా ఉన్నా. ఆ దీపం పెట్టేశాక ప్రశాంతంగా అక్కడ కూర్చొని ఏమీ లేదు, శ్రీం బ్రిజి అహం బ్రహ్మాస్మి, శ్రీం బ్రిజి అహం బ్రహ్మాస్మి 108 సార్లు చాంటింగ్ చేయండి. పాసిబిలిటీ లేదా ఒక 54 సార్లు చేయండి. పాసిబిలిటీ లేదా ఒక 27 సార్లు చేయండి. పాసిబిలిటీ లేదా 21 సార్లు చేయండి. పాసిబిలిటీ లేదా 18 సార్లు చేయండి. పాసిబిలిటీ లేదా 11 సార్లు చేయండి. పాసిబిలిటీ లేదా 9 సార్లు చేయండి. ఐమ్ టెల్లింగ్ యూ, అమేజింగ్ రిజల్ట్. బట్ దీపం వెలిగించేటప్పుడు ఒక మంత్రాన్ని చెప్పాలి. ఆ మంత్రం ఇప్పుడు చెప్తా, అందరూ నోట్ చేసుకోండి. ఓం దీప జ్యోతిర్ నమోస్తుతే ఓం శ్రీ మహాలక్ష్మియే నమః. ఓం దీపం జ్యోతిర్ నమోస్తుతే ఓం శ్రీ మహాలక్ష్మియే నమః. ఓం దీప జ్యోతిర్ నమోస్తుతే ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అంటూ మనం దీపాన్ని వెలిగించాలి. వీలైతే అక్కడ మనం కూర్చొని ఆ దీపాన్ని చూస్తూ ఓం శ్రీ మహాలక్ష్మి నమః, ఓం శ్రీ మహాలక్ష్మి నమః, ఓం శ్రీ మహాలక్ష్మి నమః, లేదా ఓం శ్రీం శ్రీం అహం బ్రహ్మాస్మి, మనీ ద్వీపం, శ్రీం బ్రిజి, ఏదో ఒక లక్ష్మీ మంత్రాన్ని ఆ దీపం చూస్తూ చాంటింగ్ చేయండి. చాంటింగ్ చేసేటప్పుడు మీ పైనుండి కనక వర్షం, ధన వర్షం కురుస్తుందని గ్రహించి, ఇది సంపూర్ణ ధనదీపం. నాకు తెలిసి తెలుగులో ఇది ఇప్పటివరకు ఎవరు రివ్యూలు చేయలేదు. గోయింగ్ చెక్ ఇట్ అవుట్. భవిష్యత్తులో చెప్పారన్నా దానికి రిఫరెన్స్ మళ్ళీ ఈ వీడియోనే అవుతుంది. ఇది మాకు మా పూర్వీకుల నుంచి వచ్చిన ఆశీర్వాదం. మేము చేసిన సాధనాస్కి భగవంతుడు మాకు ఇచ్చిన భిక్ష, విశ్వం మాకు ఆజ్ఞాపించింది ప్రపంచానికి చాటి. ఎవరైతే సఫర్ అవుతున్నారో, డబ్బుల కొరకు సఫర్ అవుతున్నారో, ఈ సంపూర్ణ ధనదీపం కొన్ని శుక్రవారాలు కంటిన్యూస్గా చేశారనుకోండి, ఏకదమ్ రిజల్ట్. ఐఎమ్ టెల్లింగ్ యూ, గ్రేట్ రిజల్ట్ వస్తుంది. అందరూ కామెంట్స్లో అహం బ్రహ్మాస్మి అని టైప్ చేయండి, ఓం శ్రీం శ్రీం అని టైప్ చేయండి.
డివైన్ బ్లెస్సింగ్స్ స్టార్టెడ్ అని టైప్ చేయండి. మీకు తోడుగా ఎవరున్నా లేరో నాకు తెలియదు. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఈ వీడియో మీ ముందుకు వచ్చింది అంటేనే మీ ఇంటి పెద్దల యొక్క సంపూర్ణ ఆశీర్వాదాన్ని పొందారు. దైవం మీకు చక్కగా అనుకూలంగా ఉంది. విశ్వం మీకు అనుగ్రహించింది. పంచభూతాలు నవగ్రహాలు కూడా మీకు సంపూర్ణంగా బ్లెస్ చేస్తూ ఉన్నాయి. ఎవరున్నా లేకున్నా మీ వైబ్రెంట్ శ్రీవంశీ గారు మీ కొరకు ఉన్నారు, కనిపిస్తారు, వినిపిస్తారు. ఏదో ఒక రూపంలో అహం బ్రహ్మాస్మి మీ ముందుకు వస్తూనే ఉంటుంది నా రూపంలో. అతి త్వరలో కలుద్దాం. సో వంశీ గారు మరి ఫర్దర్గా మన క్లాసెస్ గురించి ఒకసారి. ఎస్. సో ఈసారి మనం భగవంతుడి ఆశీర్వాదం, లక్ష్మీదేవి ఆశీర్వాదం, విశ్వం యొక్క అనుగ్రహం డిఫరెంట్ జోనర్ స్టార్ట్ చేయబోతున్నాం. ఇది ఈ వారమే ఉంటుంది. మళ్ళీ వారం ఇది ఉండదు. వచ్చే నెల, వచ్చే సంవత్సరం కూడా ఇది ఉండదు. ఫర్ ద ఫస్ట్ టైం అండ్ లాస్ట్ టైం యాజ్ వెల్. ఏంటి అంటే 7 gates టు మోక్ష అండ్ మేనిఫెస్టేషన్. అద్భుత, ఆ నేమే చూడండి, 7 ద్వారాలు. 7 అనే నెంబర్ రాహువుకి సంబంధించింది. 7 అనే సంఖ్య వెరీ పవర్ఫుల్ డివైన్ నెంబర్. మనకి ఇంద్రధనుస్సు 7 రంగులే, వారానికి 7 రోజులే. మన ఆదిత్యుడికి హార్సెస్ కూడా 7, వాస్తుపరంగా కూడా 7 హార్సెసే పెడతాం. 7 అనే నెంబర్ రాహువు నెంబర్, పవర్ఫుల్ నెంబర్, ఐఎమ్ టెల్లింగ్. సో 7 gates టు మోక్ష అంటే డివైన్ లిబరేషన్, మోక్షానికి సంబంధించి, ప్లస్ మేనిఫెస్టేషన్. ఇది కని విని ఎరుగని విశ్వ జ్ఞానాన్ని మనము ఓపెన్ గా రివ్యూల్ చేయబోతా ఉన్నాం. మేజర్ హిడెన్ సీక్రెట్స్ ఐఎమ్ టెల్లింగ్ యూ ఓపెన్ గా, గట్ ఫీలింగ్ తో చెప్తా ఉన్నా. తెలుగు రాష్ట్రాలలోనే కాదు, భారతదేశంలోనే కాదు, యావత్ భూ ప్రపంచంలోనే ఆ విషయాలు ఇప్పటివరకు ఎవరు మాట్లాడలేదు. భవిష్యత్తులో మాట్లాడాలి అన్నా వాళ్ళకి రెఫరెన్స్ ఆ వీడియోస్ అవుతాయి. ఈరోజు నేను చెప్తా ఉన్నా, మార్క్ మై వర్డ్స్. ఎందుకంటే ఏదో రెఫరెన్స్ తీసుకొని మనం క్లాసెస్ కండక్ట్ చేయట్లే. ఈ 7 రోజులు జరగబోతున్న దైవ కార్యక్రమానికి రెఫరెన్స్ ఎవరో తెలుసా తల్లి? అండపిండ బ్రహ్మాండాలను సృష్టించిన పరమాత్ముడి రెఫరెన్స్. ఈ సృష్టిని నడిపిస్తున్న ఆదిలక్ష్మి, ఈ సృష్టిని నడిపిస్తున్న లోకమాత జగన్మాత, ఆమె రెఫరెన్స్. పంచభూతాలు రెఫరెన్స్, ప్రకృతి రిఫరెన్స్, నవగ్రహాలు రిఫరెన్స్, నేను సాధన చేస్తున్న మంత్రతంత్ర యంత్ర యొక్క శక్తి యొక్క రిఫరెన్స్, మా పూర్వీకులు ఇచ్చిన మాకు ఆశీర్వాదం యొక్క రిఫరెన్స్. ఇదే బుక్లోనో, యూట్యూబ్లోనో, సీడీలోనో, ఇన్స్టాగ్రామ్లో దొరికింది కాదు. కాబట్టి భవిష్యత్తులో ఇకపోయి ఇలాంటి ప్రోగ్రామ్ జరగదు, రాదు, ఉండదు. ఒకవేళ ఉన్నా దానికి రిఫరెన్స్ మన వీడియోస్ అవుతాయి. ఇది దైవం యొక్క ఆశీర్వాదం. మరి ఎవరు అటెండ్ అవ్వాలి? మానవ జన్మ పొందిన ప్రతి మానవుడు అర్హుడే ఆ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం కొరకు. వయసుతో సంబంధం లేదు. ఎవరికైతే లైఫ్లో ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలనుందో, ధనవంతులు అవ్వాలనుందో, కుబేరులు అవ్వాలనుందో, ఐశ్వర్యవంతులు అవ్వాలనుందో, జాబ్ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, మనీ మేనిఫెస్టేషన్, హెల్త్ మేనిఫెస్టేషన్, వెల్త్ మేనిఫెస్టేషన్, బిజినెస్ మేనిఫెస్టేషన్, లేదా కొంతమంది కర్మ ఫలితాలతో బాధపడుతుంటారు, కొంతమంది జాతకం పరంగా దోషాలతో బాధపడుతుంటారు. వాస్తుని మేనిఫెస్టేషన్ని, ఆస్ట్రాలజీని మేనిఫెస్టేషన్ని, న్యూమరాలజీని మేనిఫెస్టేషన్ని, ఇంట్లోనే కాస్మిక్ ఎనర్జీని ఎలా మనం ఆకర్షించాలి. ఒకటి కాదు మా, ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, మిలీనియర్ అవ్వాలి, హెల్దీ లైఫ్ ఉండాలి, పీస్ఫుల్ లైఫ్ ఉండాలి, ఇంట్లో అంతా హెల్దీ ఎన్విరాన్మెంట్ ఉండాలి, రిలేషన్షిప్స్ చాలా బాగుండాలి, హస్బెండ్ వైఫ్ మధ్యన కావచ్చు, అన్నా చెల్లెల మధ్యన, అన్నదమ్ముల మధ్యన కావచ్చు, ఇంట్లో కుటుంబ సభ్యులతో అద్భుతమైన సంబంధ బాంధవ్యాలు కావచ్చు, ఒక దైవముగా మారుతారు. సోహం, ఐ ఆమ్ దట్, అహం బ్రహ్మాస్మి, ఐఎమ్ ద గాడ్, ఐ ఆమ్ ద యూనివర్స్ అని చెప్పి డిఫరెంట్ సబ్జెక్ట్. అగైన్ ఐఎమ్ టెల్లింగ్, అలాంటి దైవ కార్యక్రమానికి, విశ్వ కార్యక్రమంలో ఒక చోటు మనకు దొరకాలి అంటే రాసి పెట్టి ఉండాలి. ఆ రాత ఎవడు రాయాలి? భగవంతుడు రాయాలి, వాళ్ళ పూర్వీకులు రాయాలి, వాళ్ళ ఇంటి పెద్దలు రాయాలి, వాళ్ళ కులదైవం రాయాలి. ఆషామాష కాదు అలాంటి ప్రోగ్రాంలో ఒక చోటు దొరకడం. ఎందుకంటే అక్కడ మాట్లాడుతుంది నేను కాదు, ఒక దైవశక్తి, విశ్వశక్తి ఆశీర్వదించబోతుంది. ప్యాటర్న్ నేను డిజైన్ చేయలేదు, ఇండెక్స్ నా చేతిలో ఎప్పటికీ లేదు. దానికి ఇండెక్సే దైవము, విశ్వము, పంచభూతాలు, నవగ్రహాలు, మేము చేసిన మంత్రతంత్ర యంత్ర సాధన యొక్క శక్తి, మా పూర్వీకుల ఆశీర్వాదం. ప్యాటర్న్ ఉండదు, గాడ్స్ ప్యాటర్న్, డివైన్స్ ప్యాటర్న్. అందుకే ఇంత గట్టిగా నొక్కి ఒక్క నుంచి ఎందుకు మాట్లాడుతున్నాము అంటే, భారతదేశంలో పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, కానీ పేదవాడిగా చనిపోవడం తప్పే. ఇఫ్ యూ డై పూర్, ఇట్స్ నాట్ యువర్ మిస్టేక్, బట్ ఇఫ్ యూ బోర్న్ పూర్, ఇట్స్ నాట్ యువర్ మిస్టేక్, బట్ ఇఫ్ యూ డై పూర్, ఇట్స్ యువర్ మిస్టేక్. నేను చెప్పలేదు, బిల్ గేట్స్ గారు చెప్పారు. అండ్ కలియుగంకున్న మేజర్ బెనిఫిట్, కలియుగంలో మానవ జన్మ పొంది ఉన్నాము అంటే మేజర్ సక్సెస్ని ఎక్స్పీరియన్స్ అయ్యే బ్లెస్సింగ్ ఈ కలియుగంలో పుట్టిన మానవ మాతృకి 110% ఉంది.
సో అహం బ్రహ్మాస్మి సాధన అన్నది శరీరంలో ఒక భాగం అయిపోవాలి. అహం బ్రహ్మాస్మి అనే నినాదం అనేది ప్రతిరోజు తెలియకుండా మన నోటి నుండి స్మరిస్తూ ఉండాలి. దెన్ వాట్ వి టచ్ దట్ విల్ టర్న్స్ ఇన్ టు గోల్డ్. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ప్రోగ్రామ్ గురించి ఇది 1%, ఇంకా చాలా ఉంది. అతి త్వరలో కలుద్దాం. అండ్ ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు జరగబోతుంది అంటే ఆగస్ట్ 21 నుండి ఆగస్ట్ 27 వరకు, అంటే ఆగస్ట్ 21 లక్షవారం నుండి కంటిన్యూస్గా 7 రోజులు ఉంటుంది. జూమ్ కాల్లో ఉంటుంది. మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు ఉంటుంది. 1.5 hour 2 hours ఉంటుంది. కంప్లీట్ ఆన్లైన్. ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళకి మాత్రమే రికార్డింగ్ యాక్సెస్ లైఫ్ లాంగ్ ఇవ్వబోతా ఉన్నాము. భగవంతుడి ఆశీర్వాదం కలవబోతా ఉన్నాం. సో వ్యూవర్స్, మరి వంశీగా చెప్పినట్టుగానే 7 gates to మోక్ష అండ్ మేనిఫెస్టేషన్, మరి ఆగస్ట్ 21 నుంచి వరుసగా 7 రోజులు జరగబోయే ఈ ఆన్లైన్ క్లాసెస్కి ఖచ్చితంగా ఎన్రోల్ చేసుకోండి. ఇదే కాకుండా పర్సనల్ అపాయింట్మెంట్స్ ఎవరికైనా కావాలనుకుంటే కింద కనబడుతున్నటువంటి నెంబర్ కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. నమస్తే వంశీ. ఆత్మ నమస్కార్. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. అతి త్వరలో కలుద్దాం. అహం బ్రహ్మాస్మి. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్.